లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత బెయిల్ మీద బయటికి వస్తారా? బెయిల్ దొరుకుతుందా? అయితే అది ఎప్పుడు? ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేయడం జరిగింది. సో లిక్కర్తో పాటు మనీ లాండరింగ్ కేసు కూడా ఉంది. కేజ్రీవాల్ ఆ పార్టీ సీఎం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఆయన అనుచరులకు లంచాలు ఇవ్వడం జరిగింది కవిత అనేది ఇక్కడ ఆరోపణ. సో 100 కోట్ల లంచం ఇచ్చారు అనేది ఆరోపణ. సో ఆ విషయంలోనే గతంలో కూడా ఈడీ, సిబిఐ విచారణ జరపడం జరిగింది హైదరాబాద్లో. ఆ తర్వాత ఢిల్లీకి పిలిచారు. ఢిల్లీలో విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 2 నెలలు దాటింది. కానీ ఈడీ కేసులో బెయిల్ కోసం కవిత పిటిషన్ వేసుకున్న సమయంలో సిబిఐ, జైల్లో ఉన్న కవితను సిబిఐ కూడా మనీ లాండరింగ్తో పాటు లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దాని ఛార్జ్షీట్ కూడా వేయడం జరిగింది. సో ఇక్కడ ఈడీ కేసులో లిక్కర్ కేసు అంటే ఈడీ అరెస్ట్ కేసులో బెయిల్ దొరుకుతుంది అనుకునే సమయంలో సిబిఐ కూడా చేయడంతో విచిత్రమైన పరిస్థితి ఉంది. సో ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ వాయిదా పడుతూ ఇవాళ గురువారం అంటే మే 15కు వాయిదా పడడం జరిగింది. సో మే 15 రోజున కూడా మరోసారి వారం రోజులు పోస్ట్ పోన్ అంటే 24వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. మరి ఇదే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నెల రోజుల లోపలనే ఆయన బెయిల్పై బయటకు రావడం జరిగింది. అంటే నెల రోజుల లోపల కేజ్రీవాల్ బయటకు వచ్చినప్పుడు మరి 2 నెలలు దాటినా కవితకి ఎందుకు బెయిల్ దొరకట్లేదు? సేమ్ కేసు కదా. సో లంచాలు ఇచ్చారు, లంచాలు తీసుకున్నారని అంటే సేమ్ కేసు విషయంలో మరి ఆయన సీఎం అయినందుక అంటే ఒక రాష్ట్రంలో ఢిల్లీ పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల్లో సీఎంగా ప్రచారం నిర్వహించుకోవడానికి జూన్ 1 వరకు ప్రచారం నిర్వహించుకొని జూన్ 1 వరకు మళ్ళీ జూన్ 1న కోర్టు ముందు హాజరు కావాలి, లొంగిపోవాలి అనేది ఇక్కడ బెయిల్లో షరతు. సో ఎన్నికల ప్రచారం కోసం అక్కడ ఇవ్వడం జరిగింది. మరి కవిత కూడా ఒక పార్టీ నాయకురాలు, ఒక ఎక్స్ సీఎం అంటే అప్పట్లో సీఎం ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సీఎం. సో ఆ తర్వాత ఆయన మాజీ సీఎం అయ్యాడు. సో ప్రజెంట్గా ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి కాబట్టి ఎన్నికల ప్రచారం కోసం కూడా నాయకురాలుగా ఉంటుంది ఆమె కూడా. కానీ ఆమెకు బెయిల్ దొరకలేదు. సో ఈ కేసు ఇంకా ముడిపడి ఉంటుందా, లేదు ఇంకా పోస్ట్పోన్ ఎప్పటిదాకా అవుతుంది అనేది చర్చ. అయితే ఇక్కడ కొంతమంది వాదన ప్రకారం చూస్తే జూన్ 4 రిజల్ట్స్, పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే బెయిల్ కోసం అవకాశం ఉంటుంది అనేది. ఎందుకంటే కొంతమంది రాజకీయ విమర్శకుల వాదన ప్రకారం చూస్తుంటే జూన్ 4 వచ్చే రిజల్ట్స్లో మెజారిటీ సీట్లు కనుక బీఆర్ఎస్కి వచ్చి ఒకవేళ ఎన్డీఏకు సీట్లు అవసరం ఉంటే, సపోర్ట్ అవసరం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ చేసినట్లయితే కవితకు కూడా అనుకూలంగా ఉంటుంది అనేది వీళ్ళ విమర్శ. సో అది ఎంతవరకు అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఇవన్నీ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అంటే కోర్టుకు వ్యతిరేకంగా మనం ఏది చెప్పినా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఇక్కడ వాదనలు, విమర్శలు ఆ రకంగా ఉన్నాయి. మరి కవిత ఇప్పుడు కేసు 24వ తేదీకి ఉంది కాబట్టి బెయిల్ పిటిషన్ విచారణ. సో 24వ తేదీన మరి బెయిల్ దొరుకుతుందా లేక మళ్ళీ వాయిదా పడుతుందా? సో ఆశ నిరాశల నడుమ కవిత ఒకప్పుడు అంటే జైలుకు వెళ్ళిన కొత్తలో నేను 1 వీక్లో బెయిల్ మీద వస్తాను అని చాలా ధీమాగా ఉండే. సో కవిత సోదరుడు కేటీఆర్, కవిత బావ హరీష్ రావు వీరందరూ కూడా చాలా ధీమా వ్యక్తం చేశారు. ఇది పెద్ద కేసే కాదు, ఇది బెయిల్ వచ్చేస్తుంది అని. అంటే 14 డేస్ రిమైండ్ చేశారు. తర్వాత బెయిల్ కోసం ప్రయత్నం చేశారు, రాలేదు. ప్రయత్నం చేస్తున్నారు, రాలేదు. 2 నెలలు గడిచిపోయాయి. మరి ఎప్పటిదాకా ఇది? అంటే ఆశలు వదులుకున్నారా నాయకులు కూడా? ఇంతకుముందన్న కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీ దాకా వెళ్ళారు. కానీ మరి ఎప్పుడు? సో 24వ తేదీన దీనికి సంబంధించి మరోసారి మనం కలుసుకుందాం, మరోసారి చర్చిద్దాం.